భారత్లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై కేంద్రం నిఘా మరింతగా పెంచింది. మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినప్పటి నుంచి అప్రమత్తమైంది. ఇప్పటికే 2000 మందికి పైగా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను బహిష్కరించింది. అలాగే నిర్బంధాలు, భయాల మధ్య మరో 2000 మంది స్వచ్ఛందంగా సరిహద్దు దాటినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వెరిఫికేషన్ డ్రైవ్ నడుస్తోంది. బెంగాల్, త్రిపుర, అసోం, మేఘాలయాల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి దృష్టి సారించారు అధికారులు. పహల్గాం ఉగ్రదాడితో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. అక్రమ బంగ్లాదేశీ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్లంతా బెంగాల్లో సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అక్కడ ఫోర్జరీ పత్రాలు పొంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లుగా సమాచారం. పట్టుబడ్డ వాళ్లలో చాలా మంది డ్రగ్స్, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అనుమానితులుగా ఉన్నారు. చట్ట వ్యతిరేకంగా దేశంలో ఉండే వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. తక్షణమే లొంగిపోవాలని అక్రమ వలసదారులకు సూచించారు. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్కు తరలివచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఖైదీలను ఐఏఎఫ్ విమానం ద్వారా తాత్కాలిక సరిహద్దు శిబిరాలకు తరలించారు. చాలా మంది పేద కార్మికులు జైలు శిక్ష అనుభవించడానికి బదులుగా తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.